కార్తీక్ తన ఫ్యామిలీని కట్టుబట్టలతో బయటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య, "ఏంటి నాన్న మనం కారులో వెళ్ళొచ్చు కదా! కారులో వెళ్దాం పదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఆ కారు మనది కాదమ్మా! ఇక నుండి మనం కారులో వెళ్ళలేము. నడుచుకునే వెళ్ళాలి సరేనా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య, "సరే నాన్న నడుచుకునే వెళ్దాం పదండి అయితే" అని చెప్పేసైతే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కాంచన మాత్రం తన ఇంటిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ ఇంటితో నా రుణం తీరిపోయింది అని చెప్పేసైతే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ మాత్రం, "అమ్మ మనవి కానివి మనకి ఏమీ అవసరం లేదు. ఇక నుండి మనం బయటనే ఉండాల్సిందే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన మాత్రం చాలా బాధపడుతూ, "సరే పద కార్తీక్ వెళ్ళిపోదాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన జ్యోత్స్న వాళ్ళ తాతయ్య మాత్రం చాలా కోపంగా కార్తీక్ ఫ్యామిలీని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య మాత్రం, "నాన్న నాన్న నువ్వే ఆపు నాన్న, నువ్వు ఆపితే ఆగుతారు నాన్న" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళందరూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన జ్యోత్స్న మాత్రం, "బావకి ఎంత పొగరు! మేము ఎంత నచ్చజెప్పినా సరే ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోతాడా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడు శివన్నారాయణ మనవరాలు చూడు బయటన కోటీశ్వరురాలు అయినా సరే ఇప్పుడు నడి రోడ్ల మీద తిరుగుతుంది. అలానే కావాలి. తిని చావాలి, బావ నాకు దక్కాలి" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. "ఎలాగైనా సరే బావను దక్కించుకునేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. బావ నాకు దక్కాలి, దీప చావాలి" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్